బ్రదర్ ఎట్లా చూస్తారు? ముఖ్యమంత్రి వాక్యాలు ఎట్లా చూస్తారు? ఇంకోవైపు మీ మిత్రులు కొంతమంది సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితి. ఇప్పటికి సుమారు ఒక 15, 20 మంది వరకు కూడా సూసైడ్ చేసుకున్నారు. ఎట్లా చూస్తారు? వాస్తవానికి చాలా బాధాకరం అన్న. కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తేనన్నా నిరుద్యోగులకు న్యాయం జరుగుతుందేమో అని అనుకుంటే, ఇంత 8 మంది నిరుద్యోగులు చనిపోయారు. మొన్న కూడా హన్మకొండకు చెందినటువంటి వ్యక్తి వేలేరు మండలం షోడశపల్లికి చెందినటువంటి కుమారస్వామి అనే నిరుద్యోగి చనిపోయిండు. ఆయన చదువు చూస్తున్నా 10th క్లాస్లో 560 మార్క్స్ ఉన్నాయి. ఇంటర్మీడియట్లో 968 మార్కులు ఉన్నాయి. డిగ్రీలో డిస్టిక్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ ఉంది నాకు. 78% మార్కులు ఉన్నాయి. ఇంత మెరిట్ స్టూడెంట్ ఈరోజు ఉద్యోగాలు నోటిఫికేషన్ రాక వస్తాయో రావో అనే ఒక సందిగ్ధంలో ఎట్లా ఎట్లా చదువుకోవాలి, ఒకవేళ సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత అప్పటి వరకు ఆర్థిక స్తోమత ఎట్లా ఇది చేసుకోవాలనే ఉద్దేశంతో తీవ్ర మనోవేదనకు లోనై, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ విధంగా హార్వర్డ్ యూనివర్సిటీకి పోయి కనీసం ఇప్పటికైనా నిజాలు మాట్లాడతాడేమో అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసినాం. అయినా కూడా నిన్న సభలో ఆయన 70,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్పిండు. ఆయన అసలు ఆయన నియమనాలు నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఒకసారి మీరు నోటిఫికేషన్ చూడండి అన్న, 2022లో వచ్చిన కానిస్టేబుల్ నోటిఫికేషన్ అది. 2023లో గ్రూప్స్ నోటిఫికేషన్ ఇచ్చారు. మొత్తం మీ కాంగ్రెస్ ప్రభుత్వం రాకన ముందు వచ్చినటువంటి నోటిఫికేషన్లకు నీ వినతి పత్రాలు ఇచ్చి దాంట్లో కూడా బ్యాక్లాగ్ తీసుకుంటే 30,000-40,000 కూడా దాటాయన్న. ఇంత దుర్మార్గమైన విషయాలను, పచ్చి అబద్ధాలను పదే 70,000, 80,000 అని చెప్పి నేను 70,000 ఉద్యోగాలు అయిపోతే రాజీనామా చేస్తానంట. ఆయనను ఏమనాలి, నిజంగా నువ్వు రాజీనామా చేసే మొగడు అయితే మేము మహబూబ్నగర్ డిస్టిక్ కాబట్టి మేము ఛాలెంజ్ చేస్తున్నాం మహబూబ్నగర్ నిరుద్యోగ జేఏసీ విద్యార్థులుగా. నిజంగా నువ్వు రాజీనామా చేస్తా 70,000 ఉద్యోగాలు లేకపోతే అన్నావు కదా, చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గరికి వస్తావా, లేకపోతే అంటే అశోక్ నగర్ సిగ్నల్ దగ్గరికి వస్తావా, యూనివర్సిటీకి వస్తావా, రా. మేమైనా ముక్కు నెలకు రాస్తాం, నీవైనా ముక్కు. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు నిరుద్యోగులతో, ఇంకెంతమంది నిరుద్యోగులు కడుపుకోతా వస్తానని చెప్పి సీఎం గారు మేము అడుగుతా ఉన్నాం.